వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మమ్మల కాలంలో వంట చేసేవారట అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి. మట్టి పాత్రలో వండుకోవాల్సిన కర్మ మాకేమిటి అంటున్నారు. అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకే. నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంకా కొంతమంది పెద్దలు మట్టి పాత్రల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనం మట్టి పాత్రల ద్వారా వంట చేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. నిజానికి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం చెడిపోకుండా నిలవ ఉంటాయి. కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం. మన ఆరోగ్యానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యూట్రియన్లు ఈ మట్టిలో ఉన్నాయి. మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్థాల్లో ఒక్కో మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాల్లో 7% నుంచి 13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. మట్టి పాత్రలో మాత్రం 100% మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి. ఈ పదార్థాలకు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్, కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజిబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈ కిరణాలకి ఉంది. కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి, టెక్నాలజీ ఉందన్నమాట. జీవితాంతం మనకు కావలసిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంట చేసి తినడం ద్వారానే. చక్కెర వ్యాధి ఉన్నవారికి ఈ మట్టి పాత్రల ద్వారా వండి పెడితే కొన్ని నెలల్లోపే డయాబెటీస్ నుండి దూరం చేయవచ్చు. ఫ్రిడ్జ్లో కాకుండా రంజన్లో చల్లబడే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మట్టితో తయారు చేసిన కుండల్లో కొన్ని పోషకాలు నీటితో జతకలిసి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునేవారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. సూక్ష్మ రంధ్రాలతో నీటిని చల్లబరిచే విధానం. సాధారణంగా ఫ్రిడ్జ్లో గ్యాస్, విద్యుత్తులను ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు. కానీ మట్టి పాత్రలో వాతావరణంలో ఉండే గాలితో బాష్పోత్సేకం ప్రక్రియతో నీటిని చల్లబరుచుకోవడానికి మట్టిలోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగపడతాయి. మట్టిలో ఉండే క్షారగుణం ఆరోగ్యానికి చాలా లాభం. మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని pH నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి నీళ్ల వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది. జీవ ప్రక్రియ మెరుగుపడుతుంది. సాధారణంగా ప్లాస్టిక్ పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగటం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ సమతుల్యంగా ఉండదు. దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. కానీ మట్టి పాత్రలోని నీటిని తాగటం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. వడదెబ్బను కూడా అరికడుతుంది. ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోని చల్లని నీటిని తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రతలో భేదాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ మట్టి పాత్రలోని నీటిని తాగటం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు.